నమస్తే తెలుగువారి విశ్వవేదిక వారధి కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ ప్రభుత్వానికి ఇదొక పరీక్షా సమయమా? హామీల అమలుకు ఇంకెన్ని రోజులు టైం పడుతుంది? రైతు రుణమాఫీ ఒక్కటేనా? మిగిలిన గ్యారంటీల సంగతేమైనా చూస్తున్నారా? వీటితో పాటుగా మరిన్ని అంశాలపై మనతో స్పందించడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు టీవీ9 వారధిలో జాయిన్ అవుతున్నారు. ఎన్ఆర్ఐలు ఆయనతో మాట్లాడడానికి కాల్ చేయాల్సిన నంబర్స్ 914023490015 అలాగే 914023490016. వాట్సాప్ వీడియో కాల్ కోసం 8006036036 నెంబర్కి కాల్ చేయొచ్చు. నమస్తే అండి. ప్రస్తుతం గవర్నమెంట్ ముందున్న సవాళ్ళు ఏంటి అంటే ఏం చెప్తారు? తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు కాగానే మీకు అందరికీ తెలుసు, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చాలని చెప్పి సమాజంలో సగభాగమైనటువంటి మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అనేది కల్పించడం జరిగింది. అదేవిధంగా పేదవాళ్ళ ఇండ్లకు ఎవరికైతే తెల్ల రేషన్ కార్డు ఉండి ప్రజాపాలనలో భాగంగా అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా 200 యూనిట్ల వరకు 700 రూపాయల వరకు కరెంటు బిల్లు ఇంటికి కట్టాల్సిన అవసరం లేదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వ్యవసాయదారులందరూ కూడా వ్యవసాయానికి కరెంటు ఉచితంగా ఇచ్చినాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదవాళ్ళ ఇండ్లకు కూడా కరెంటు ఉచితంగా ఇచ్చే పథకాన్ని ఆల్రెడీ మేము ప్రారంభించడం జరిగింది. ఇంకా ఈ యొక్క 15 ఆగస్టు లోపలనే 2 లక్షల రూపాయల వరకు రైతన్నలు ఏదైతే అప్పు చేసినారో వాళ్ళందరూ కూడా రుణాలు మాఫీ చేస్తామనేది మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా పలుమార్లు చెప్పడం జరిగింది. ఆ దిశగానే ప్రభుత్వం అడుగులు వేస్తుందన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తెలియజేస్తున్నాం. రామ్మోహన్ గారు, ఆగస్టు 15 డెడ్ లైన్ పెట్టుకున్నారు కదా, మరి అప్పట్లోగా అన్ని కార్యక్రమాలు పూర్తయిపోతాయని అనుకుంటున్నారా, లేక ఏదైనా మళ్ళీ వాయిదా పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఎట్టి పరిస్థితులు అండి, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు రోజుకు 18 గంటలు కష్టపడి పనిచేస్తున్నారు. వివిధ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్తో ఆల్రెడీ సంప్రదింపులు పూర్తిగా వస్తున్నాయి. తప్పకుండా 15 ఆగస్ట్ లోపల రైతన్నలందరికీ కూడా 2 లక్షల రూపాయల మాఫీ. దేశంలో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా 2 లక్షల రూపాయల రుణమాఫీ జరగలేదు. గతంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, అప్పుడు మన రాష్ట్రం లోపల రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేసినాం. ఆ 1 లక్ష రూపాయలు కూడా దీర్ఘకాలిక రుణాలకు మరియు స్వల్పకాలిక రుణాలకు రెండుని కూడా రుణమాఫీ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అదేవిధంగా రుణమాఫీ ఖచ్చితంగా చేయడానికి ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. దానికి సంబంధించిన ప్రక్రియ కూడా చాలా చురుగ్గా జరుగుతుంది. అయితే మొత్తం 6 గ్యారంటీల్లో ప్రస్తుతం అయితే కొన్ని అమలు అవుతున్నాయి. మరి మిగిలిన గ్యారంటీల అమలు ఎప్పుడు అంటే? ముఖ్యంగా కె చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉండి 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి కాంట్రాక్టర్లకు చాలామందికి సర్పంచులు, ఎంపీటీసీలు, మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు, జడ్పీటీసీలు చిన్న చిన్న పనులు గ్రామంలో ఒక మంచి పేరు రావాలని అప్పులు చేసి సర్పంచులుగా గెలిచి ప్రజాప్రతినిధులుగా గెలిచి వాళ్ళ గ్రామంలో అప్పులు చేసి పనులు చేస్తే కూడా ఈ ప్రభుత్వం పేమెంట్ చేయలేదు. కాంట్రాక్టర్లకు, చిన్న కాంట్రాక్టర్లకు కూడా దగ్గర 38,000 కోట్ల రూపాయల అప్పులున్నాయి. ఇలాంటి పరిస్థితుల లోపల ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఎంత తొందరగా ఈ హామీలు పరిష్కారం చేయాలన్నది ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా మేమంతా దరఖాస్తులు తీసుకున్నాం. ఆ దరఖాస్తులు కూడా అన్నిటి కూడా క్రోడీకరించి అధికారులకు ఆదేశాలు ఇస్తున్నాం. దశల వారీగా తప్పకుండా అన్ని పథకాలను కూడా అమలు చేయడం జరుగుతుంది. రైట్ అండి. కాలర్ లైన్లో ఉన్నారు ఖతార్ నుంచి రమేష్ గారు. రమేష్ గారు, మీ ప్రశ్న అడగండి. నమస్కారం సార్. నమస్తే అండి రమేష్ గారు, చెప్పండి. సార్ నమస్కారం సార్. గత 10 సంవత్సరాలు తెలంగాణ మనం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మనకు అవకాశం, తెలంగాణ పేరుతో వాళ్ళకి అవకాశం ఇచ్చాం. ఈసారి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మాండమైన మెజార్టీతో మిమ్మల్ని గెలిపించారు. హలో రమేష్ గారు, చెప్పండి, వింటున్నాను. రమేష్ గారు చెప్పండి. సార్ మాది ఉస్మాబాద్ కాన్స్టిట్యూన్సీ పొన్నం ప్రభాకర్ గారు మాకు ఎమ్మెల్యే గారు. ఓకే ఓకే సార్ మీకు
ప్రజలు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు 5 సంవత్సరాలు. మీరు పనిచేసి చూపిస్తే మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు అవకాశం ఇవ్వచ్చు. కాకపోతే గత ప్రభుత్వం లాగా దోపిడీలు, భూ కబ్జాలు మరియు ఎన్నో కుంభకోణం చేసి ప్రభుత్వం తెలంగాణ మొత్తం వెనక తీసుకెళ్లారు. మీరు కూడా అలా చేయకుండా ఒక విధి విధానాలతో ముందుకెళ్తే బాగుంటుందని మా కోరిక సార్. అలాగే మాకు గల్ఫ్ ఎన్ఆర్ఐ రమేష్ గారు సార్, చెప్పండి. గల్ఫ్ ఎన్ఆర్ఐ ఆ రోజు మన కేసీఆర్ గారు చెప్పారు 500 కోట్ల చెప్తా చెప్పి కేసీఆర్ మర్చిపోయారు. కాకపోతే మీరు మీ ప్రభుత్వం ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి కొంచెం విన్నవించుకొని గల్ఫ్ ఎన్ఆర్ఐ గురించి కొంచెం చెప్తే బాగుంటుంది సార్. రమేష్ గారు ధన్యవాదాలు. మొట్టమొదట మా ప్రభుత్వం గత ప్రభుత్వం లాగా పనిచేయొద్దు, గత ప్రభుత్వం లాగా భూ కబ్జాలు దోపుడులు చేయొద్దని చెప్పారు. మీకు తెలుసు టీఆర్ఎస్ ప్రభుత్వం పైన ముఖ్యంగా ధరణిని అడ్డం పెట్టుకొని టీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి దౌర్జన్యాలకు మేము పోరాటం చేసినాం. ఉదాహరణకు మా వికారాబాద్ జిల్లాలో, నేను వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని, రేవంత్ రెడ్డి గారు కొడంగల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తే మన ముఖ్యమంత్రి గారు నేను పరిగి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాను. మేమంతా కూడా కలిసి ఈ ధరణికి వ్యతిరేకంగా వికారాబాద్ కలెక్టరేట్ ముందే ధర్నా చేసినాం. కాబట్టి మేము ఈ ధరణి వ్యవస్థను రద్దు చేసి సరళీకృతంగా ఉండే విధంగా భూమాత అనే కొత్త పద్ధతిని తీసుకురాబోతున్నాం. ఇది ఒక్క విభాగంలో రెవెన్యూ శాఖ గురించి చెప్తున్నాను. ఇదే విధంగా అన్ని శాఖలను కూడా ప్రక్షాళన చేసి ఒక సరళీకృత ప్రజాపాలన తీసుకురావాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రోజుకు 18 గంటలు కష్టపడి పనిచేయడం అని జరుగుతుంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఏదైతే ఆలోచనలు ఉన్నాయో తప్పకుండా మీతో ఏకీభవిస్తూ ఒక సుపరిపాలన మేము తప్పకుండా అందిస్తామన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఉదాహరణకు ఈరోజు హైదరాబాద్ చుట్టుముట్టు జవహర్లాల్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ అనేది గత కాంగ్రెస్ గవర్నమెంట్లోనే ఏర్పాటు చేసినాం. ఈరోజు ఉన్నటువంటి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా నేనున్న రోజు సోనియా గాంధీ గారు స్వయంగా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఐఐటి హైదరాబాద్ మన రాష్ట్రానికి తలమానికం. అది ఐఐటి హైదరాబాద్ అది పట్టంచెరు నుంచి సంగారెడ్డి మధ్యలో మెయిన్ రోడ్ పైన ఉంటుంది. దాన్ని కూడా సోనియా గాంధీ గారే స్వయంగా వచ్చి ఇనాగ్రేషన్ చేశారు. సోనియా గాంధీ గారి చొరవ మూలంగానే తెలంగాణ రాష్ట్రం కూడా రావడం జరిగింది. మన రాష్ట్రానికి నీళ్లు రావాలని, నిధులు రావాలని, నియామకాలు రావాలని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ నేతృత్వం లోపల తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. కానీ ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వచ్చిన తర్వాత దోపిడీ విధానాన్ని అవలంబించి 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి కనీసం ఫస్ట్కు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వకుండా 15వ తారీఖులో జీతాలు ఇచ్చే పరిస్థితి ఉండేది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే ఫస్ట్ రోజే జీతాలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించారు. నిన్న ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట అమ్మ ఆదర్శ పాఠశాలలో ఒక అభివృద్ధి కార్యక్రమం అని చెప్పి నేను ఒక ప్రోగ్రాం తీసుకున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1400 కోట్లు రేవంత్ రెడ్డి గారు కేటాయించారు ముఖ్యమంత్రి గారు. ఈ యొక్క 1400 కోట్ల రూపాయలతోన ప్రతి పాఠశాలలో కూడా, చిన్న పాఠశాలలో కూడా 2 లక్షల నుంచి, పెద్ద పాఠశాలలు ఉంటే 30-40 లక్షల రూపాయల వరకు వెచ్చించి ఆ పాఠశాల లోపల విద్యార్థులకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు అంటే అదనపు తరగతి గదులు కావచ్చు, డిజిటల్ క్లాస్ రూమ్స్ కావచ్చు, టాయిలెట్స్ నిర్మాణం కావచ్చు, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కావచ్చు, ఎలక్ట్రిఫికేషన్ కావచ్చు, శాసనసభ్యులమంతా కూడా ప్రతి నియోజకవర్గంలో వెళ్ళి నిన్న మొత్తం కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని ఉన్నత పాఠశాలలు సందర్శించి అక్కడ ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎందుకంటే పేద విద్యార్థులు, గ్రామీణ విద్యార్థులను కూడా మనం ఎంకరేజ్ చేయాలి. మట్టిలో మాణిక్యం లాంటి ఈ విద్యార్థులను పైకి తీసుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేమంతా కూడా ఎమ్మెల్యేలము, మంత్రులమంతా కూడా ఆల్రెడీ విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు అందరూ కూడా దశ దిశ నిర్దేశం చేసే కార్యక్రమాన్ని తీసుకున్నాం. అదేవిధంగా హాస్పిటల్స్ కూడా అభివృద్ధి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు విద్య, ఉపాధి, వైద్యం, విద్య ఉంటేనే మనకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయి, ఉద్యోగాలు దొరుకుతాయి. ఉద్యోగాల గురించి స్విట్జర్లాండ్కి వెళ్ళి ముఖ్యమంత్రి గారు మరియు శ్రీధర్బాబు గారు ఇద్దరు కూడా అక్కడ విదేశీ పెట్టుబడులను ఆకర్షించి 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు మన తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చి ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసి ప్రైవేటు రంగంలో కూడా ఉద్యోగ అవకాశాలు మన నిరుద్యోగ యువకులకు వచ్చే విధంగా ప్రభుత్వం పూనుకున్నది. అదేవిధంగా కొత్తగా
మెడికల్ కళాశాల కూడా ఏర్పాటు చేసి ఆ యొక్క మెడికల్ కళాశాలకు అనుబంధంగా హాస్పిటల్స్ కూడా ఏర్పాటు చేసి పేదవాళ్లకు వైద్యం కావాలంటే లక్షల రూపాయలు వెచ్చించకుండా ప్రభుత్వమే వారికి ఉచితంగా వైద్యం చేసే విధంగా చాలా నియోజకవర్గాల్లో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల లోపల అభివృద్ధి గురించి రోడ్లు వేయడానికి కూడా ఆల్రెడీ ప్రతి పల్లెలు కూడా ఈ మధ్యకాలం లోపల ప్రభుత్వం వచ్చిన 10-15 రోజులకే ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క శాసనసభ్యునికి 20 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. ఆ 20 కోట్ల రూపాయలతో 10 కోట్ల రూపాయల సీసీ రోడ్లు వేయడం పూర్తయింది. ఇంకా 10 కోట్ల రూపాయలతో ఇప్పుడు మిగిలిన కార్యక్రమాలు ఆ గ్రామంలో సీసీ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, మహిళా సంఘాల భవనాలు కానీ, అదేవిధంగా అంగన్వాడీ బిల్డింగ్స్ కానీ, మన అంబేద్కర్ భవన్స్ కానీ, లైబ్రరీలు కానీ, ఆ గ్రామ ప్రజలు ఏది కోరుకుంటే అది మీరు నిర్మించి ఇవ్వాలి, విజ్ఞాపన పత్రాలు తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు శాసనసభ్యులందరూ కూడా ఆదేశాలు ఇచ్చారు. మేమంతా కూడా పల్లెటూళ్ళల్లో ప్రయాణం చేస్తూ అక్కడ గ్రామ సమస్యలు తెలుసుకుంటూ ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేయడం అన్నది జరుగుతుంది. తప్పకుండా మీరు కోరిన విధంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు తీసుకెళ్తాం. అదేవిధంగా గల్ఫ్ కార్మికుల గురించి ముఖ్యమంత్రి గారు ఒక సపరేట్ దానికి సంబంధించిన ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేసి మన తెలంగాణ నుంచి ఎవరైతే నిరుద్యోగ యువకులు గల్ఫ్ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉద్యోగాలు నుంచి తొలగించబడి అనారోగ్యం గిట అయ్యి వాళ్ళ ఇబ్బందుల పాలైతే వాళ్ళకు ఒక ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి, వాళ్ళ ఉద్యోగానికి భద్రత ఉండే విధంగా, వాళ్ళ కుటుంబానికి భద్రత ఉండే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మేమంతా కూడా గల్ఫ్ కార్మికులకు అండగా ఉంటాం. పొన్నం ప్రభాకర్ కూడా నా మిత్రుడు, ఎప్పుడు కూడా మాకు గల్ఫ్ కార్మికులు మా కరీంనగర్ జిల్లా నుంచి చాలామంది ఉన్నారని ఎప్పుడు కూడా నాతో చెప్తూ ఉంటాడు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, నేను కూడా కరీంనగర్లోనే శాతవాన పీజీ కాలేజీలో ఎంబీఏ పూర్తి చేసి ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి పూర్తి చేయడం జరిగింది. మీరు కూడా కరీంనగర్ వాస్తవ్యులు కాబట్టి ఆ విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. రైట్ రామ్మోహన్ గారు, నెక్స్ట్ కాలర్ ఉన్నారండి కాలిఫోర్నియా నుంచి సురేందర్ గారు. సురేందర్ గారు మీ ప్రశ్న అడగండి. నమస్తే సార్, ఒక 2 పాయింట్స్ అండి. ముఖ్యంగా ఈ ప్రైవేట్ స్కూళ్ళలో సార్ యాక్చువల్ గా విపరీతమైన ఫీజులు కలెక్ట్ చేస్తున్నారు. ఈ ప్రైవేట్ స్కూల్ మాఫియా ఏంటంటే అసలు ప్రభుత్వం ఉన్న గైడ్ లైన్స్ వాళ్ళు ఫాలో కాకుండా చెప్పాలంటే 3rd క్లాస్ 4th క్లాస్కే లక్షల్లో ఫీజులు. కాబట్టి మరి ప్రభుత్వ నియంత్రణ ఆ స్కూళ్ళ ఫీజుల పైన ఉంటుందా? ఎందుకంటే అవి ఎంత కమర్షియల్ అయిపోయినాయంటే అక్కడే యూనిఫాము, షూస్, సాక్స్, బుక్స్, పెన్ను, పెన్సిల్ మొత్తం అక్కడే కొనుక్కోవాలా స్కూల్ లోపటే. అదొక ఫుల్ కమర్షియల్ సెంటర్. కాబట్టి ఇది ఫీజుల నియంత్రణ పైన ఏమైనా యాక్షన్ తీసుకుంటారా? సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఫెసిలిటీస్ పెంచాలి సార్, మెడికల్ ఎక్విప్మెంట్, హైజీనిక్ కండిషన్స్. ఇంకోటి ఏంటంటే ఈ ప్రైవేట్ హాస్పిటల్లో డయాగ్నోస్టిక్ సెంటర్లు అనుబంధంగా ఉండి వాళ్ళు ఏంటంటే అవసరం ఉన్నా లేకపోయినా 10-15 రకాల టెస్టులు రాసి పేషెంట్ల దగ్గర డబ్బులు లాగుతున్నారు. కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్లోనే డయాగ్నోస్టిక్ సెంటర్లు కూడా పెట్టి అలా అనుబంధంగా పెడితే గవర్నమెంట్ హాస్పిటల్ని మోడర్నైజేషన్ చేసినట్టుగా ఉంటుంది, ఫెసిలిటీస్ పెంచినట్టుగా ఉంటుంది. దానిపైన యాక్షన్ ప్లాన్ ఉందా? థర్డ్ ఫైనల్ క్వశ్చన్ అండి, హైదరాబాద్ లో డ్రైనేజ్ అండ్ సివరేజ్ సిస్టమ్స్ బాగాలేవు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పెద్దగా దృష్టి పెట్టలేదు. హైదరాబాద్ డ్రైనేజ్ అండ్ సివరేజ్ సిస్టమ్స్ పైన మీకేమైనా యాక్షన్ ప్లాన్ ఉందా? ముఖ్యంగా వర్షాకాలంలో డ్రైనేజ్ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ మురుగునీరు వల్ల లేకపోతే వాటి వల్ల చాలా ప్రమాదం కూడా. కాబట్టి హైదరాబాద్ డ్రైనేజ్ పైన మున్సిపల్ కార్పొరేషన్ నుంచి, జిహెచ్ఎంసీ నుంచి మీకు ఏమైనా ముఖ్యంగా ఏమైనా మాస్టర్ ప్లాన్ ఏమైనా ఉందా? లేకపోతే అది దానిపైన దృష్టి పెడతారా హైదరాబాద్ డ్రైనేజ్ వ్యవస్థ పైన? థ్యాంక్ యూ. ముఖ్యంగా పాఠశాలల్లో విద్యార్థులకు అధిక ఫీజులు వసూలు చేయడం అన్నది మీరు తీసుకొచ్చినటువంటి విషయం. అది చాలా మంచి ప్రశ్న మీరు వేశారు. మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాఠశాలలో ఈ యొక్క ఫీజుల నియంత్రణ గురించి ఒక కమిటీని ఏర్పాటు చేయబోతున్నారు. దాని గురించి ఆల్రెడీ స్పష్టమైన ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 6 గ్యారంటీల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్రతి మండలంలో కూడా అంతర్జాతీయ స్థాయి పాఠశాల ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం లోపల ప్రతి ఉమ్మడి జిల్లాలో కూడా నవోదయ పాఠశాలను ఏర్పాటు చేసినాం. ఆ నవోదయ పాఠశాలలు ఉమ్మడి జిల్లాలో ఒకటే ఉండేవి. ఆ తర్వాత మేము మోడల్ స్కూల్స్ అని కాంగ్రెస్ గవర్నమెంట్ లోపల ప్రతి మండలానికి ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన చేసే విధంగా
ఇంటర్మీడియట్ వరకు గర్ల్స్కి హాస్టల్ కూడా ఏర్పాటు చేసినాం. అది దేశవ్యాప్తంగా చేసినాం. శ్యామ్ పిట్రోడా ఎన్ఆర్ఐ గారు, అతను ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్కి అధ్యక్షుడిగా ఉన్నారు. తను ఇచ్చినటువంటి సూచనకు అనుగుణంగా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ పథకాన్ని మోడల్ స్కూల్స్ ఇంగ్లీష్ మీడియంది అమలు చేసినాం. ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకేసి ఇంటర్నేషనల్ స్కూల్స్, గవర్నమెంట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ప్రతి మండలంలో ఏర్పాటు చేయబోతున్నాం. ఇది మా యొక్క 6 అంశాల్లో భాగంగా దాన్ని కూడా యువ వికాసం అనే ఒక పేరు పెట్టడం. దానికి యువ వికాసం కార్యక్రమంలో భాగంగా తప్పకుండా ఈ యొక్క ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఏర్పాటు చేసి మన గ్రామీణ ప్రాంత విద్యార్థులు విదేశాలకు కూడా వెళ్ళి ఉద్యోగాలు చేయాలి, ఇంకా ఉన్నత చదువులు చదవాలంటే ఆ స్టాండర్డ్కు సూట్ అయ్యే విధంగా మన గ్రామాల్లో ఉండే విద్యార్థులను తయారు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ పథకాన్ని తొందరలోనే ఆల్రెడీ మేము అనౌన్స్ చేసినాం. దానికి సంబంధించిన భూసేకరణ కూడా చేయడానికి ప్రయత్నాలు స్టార్ట్ చేస్తున్నాం. తొందరలోనే దాన్ని కూడా అమలు చేస్తామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా హైదరాబాద్ లోపల డ్రైనేజు, మరుగు కాలువల గురించి మీరు చెప్పినారు. హైదరాబాద్ లోపల మూసి మరుగునీరు అన్నది చాలా ప్రాంతాల నుంచి పోతుంటుంది. మన హైదరాబాద్ నగరంలో మూసి రివర్ ఫ్రంట్ అథారిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు. ఈ రివర్ ఫ్రంట్ అథారిటీ మూలంగా ఆ యొక్క మురికి నీళ్ళంతా కూడా పంపించేసి గోదావరి జలాలు కానీ కృష్ణా జలాలు కానీ తీసుకొచ్చి ఈ యొక్క మూసి రివర్ లోపల పోయేటట్టుగా చేసి నీళ్ళన్నీ కూడా మంచి నీళ్ళు దాంట్లో ఉండే విధంగా చేసి దాంట్లో బోటింగ్ కూడా సౌకర్యం కలిగించి హైదరాబాద్లో ఒక పెద్ద టూరిజం సెంటర్గా చేసి దేశ విదేశాల నుంచి టూరిస్టులను అట్రాక్ట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువకులు వాళ్ళు చిన్న చిన్న స్టాల్స్ కానీ లేకపోతే బోటింగ్ కానీ వాళ్ళకు నిరుద్యోగులకు ఒక ఉద్యోగ అవకాశాలు కానీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ కానీ ఏర్పాటు చేసి విధంగా ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ దానికి సంబంధించిన కార్యాచరణ పథకాన్ని తయారు చేస్తూ దానికి అనుగుణంగా డ్రైనేజ్ వ్యవస్థను కూడా తప్పకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది గతంలో లోపభూయిష్టంగా ఉండే దానికి సంబంధించిన ప్రణాళికలు కూడా తయారు చేస్తున్నారు. ఏదైతే మన జవహర్లాల్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉంటే అది అర్బన్ ఏరియా అని, అదేవిధంగా తొందరలోనే రీజనల్ రింగ్ రోడ్ అనేది ఏర్పాటు చేస్తున్నాం. ఉదాహరణకు మన పరిగి కాన్స్టిట్యున్సీ అంగడిచిట్టెంపల్లి అని ఉంటుంది పూడూరు మండలంలో, అక్కడ నుంచి షాద్నగర్లో ఒక స్టార్ట్ అయ్యి ఇట్లా ఈ యొక్క సంగారెడ్డి మీదకి వెళ్ళి ఈ పరిగి మీదకి వెళ్ళి సంగారెడ్డి మీదకి వెళ్ళి ఇట్లా మొత్తం కూడా రౌండ్ ది హైదరాబాద్ ఒక 45 కిలోమీటర్స్ దూరం నుంచి ఈ రీజనల్ రింగ్ రోడ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ రీజనల్ రింగ్ రోడ్లో ఉన్నదాన్ని సెమీ అర్బన్ జోన్గా డిక్లేర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్ అవతల ఉన్నది రూరల్ తెలంగాణ కింద డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఒక మాస్టర్ ప్లాన్ అనేది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తయారు చేస్తున్నారు. ఈ మాస్టర్ ప్లాన్లో ఎక్కడెక్కడ ఇండస్ట్రీస్ రావాలి, ఎక్కడెక్కడ మనకు టూరిజం జోన్స్ రావాలి, ఎక్కడెక్కడ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ కట్టాలి, ఇదంతా కూడా ప్లానింగ్ అనేది పెద్ద ఎత్తున కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. మొన్న మధ్యకాలంలోనే మీరు గమనించారు, మనకు శాసనసభ ఎన్నికలు కాగానే ఒక నెల మాకు అసెంబ్లీ ఉంది. అసెంబ్లీ కాగానే ఈ యొక్క శాసన మండలి ఎన్నికలు మాకు మహబూబ్నగర్ జిల్లా అటాచ్ అయినాయి, రంగారెడ్డి డిస్టిక్ చుట్టుముట్టు హైదరాబాదు. అది కాగానే లోక్సభ ఎలక్షన్స్ వచ్చేసినాయి. వచ్చి ఎలక్షన్స్ కోడ్ ఉండే, ఇంకోటి పూర్తి స్థాయి బడ్జెట్ కేంద్రంలో కూడా లేదు, రాష్ట్రం కూడా లేదు. మేము పెట్టింది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటారు, అంటే అది కేవలం 3-4 మాసాల గురించే. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొలువు తీరింది. వాళ్ళు కూడా ఈ నెల 18వ తారీఖు నుంచి పార్లమెంట్ సమావేశాలు పెట్టి వాళ్ళు ఒక ఫుల్ బడ్జెట్ ప్రజెంట్ చేస్తారు తొందరలోనే. వాళ్ళు చేసిన తర్వాత మన రాష్ట్రంలో కూడా బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అవుతాయి. ఆ యొక్క బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అయినప్పుడు అన్ని డిపార్ట్మెంట్స్కి, అది డ్రింకింగ్ వాటర్ కావచ్చు, లేకపోతే డ్రైనేజ్ సంబంధించిన రిపేర్ సంబంధించిన శాఖలు కావచ్చు, ఏ వర్క్స్ అయినా సరే దానికి బడ్జెట్ కేటాయింపు చేసి తప్పకుండా హైదరాబాద్ని ఒక మహానగరంగా తీర్చిదిద్దాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా సంకల్పంతో ఉన్నదన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. రైట్ అండి. నెక్స్ట్ కాలర్ బహ్రైన్ నుంచి శ్రీనివాస్ గారు లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ గారు, రైట్. రామ్మోహన్ గారు, ఇటీవల ముగిసిన ఎంపీ ఎన్నికల్లో మీ పార్టీ 8 సీట్లు గెలుచుకున్నా కూడా నేతలు కార్యకర్తలు మాత్రం ఇంకా అసంతృప్తి అలాగే ఉంది. అసలు డబుల్ డిజిట్ ఎందుకు గెలవలేకపోయారు అనే దానిపైన విశ్లేషణ ఏమైనా చేసుకున్నారా పార్టీలో? ముఖ్యంగా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక కుట్రపూరితంగా వాళ్ళు ఒక 1 డే బిఫోరే వాళ్ళ యొక్క క్యాడర్కి అంతా కూడా
రైట్ వాళ్ళ రామ్మోహన్ గారు ఒక్క నిమిషం నాయకత్వం అండి, అధిష్టానం దీనికి ఆదేశాలు ఆన్సర్ మళ్ళీ ఇచ్చింది. చెదురు కానీ కాలర్ లైన్ లోకి వచ్చారు శ్రీనివాస్ గారు బెహ్రైన్ నుంచి. శ్రీనివాస్ గారు మీ ప్రశ్న అడగండి. సార్ నమస్తే అన్న. నమస్తే నమస్తే శ్రీనివాస్ గారు చెప్పండి. అన్న ఏం లేదు, ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన అప్పుల గురించి మీకు తెలుసా అన్న? మీ ప్రభుత్వానికి తెలుసా? ఒకటి వచ్చేసి గత ప్రభుత్వం చేసిన తప్పులు, ప్రజా సంపదను దుర్వినియోగం చేసి చాలా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి కొన్ని ప్రాజెక్టులు చేసి కొన్ని పాస్ అయ్యి కొన్ని ఫెయిల్ అయ్యి ప్రజల మీద పడ్డ భారాన్ని ఒక 4 రూపాయల మీద అమ్ముకునే ఒక ఫ్రూట్స్ అమ్ముకున్న వ్యక్తి నుంచి, కూరగాయలు అమ్ముకున్న వ్యక్తి నుంచి, పాత ఇనుప సామాన్ అమ్ముకున్న నుంచి, గరీబోళ్ళ నుంచి ఇన్ని లక్షల కోట్లు భారం వేస్తే డబ్బు ఉన్నోనికి లేనోనికి తేడా. ప్లస్ ఈ రాష్ట్రాన్ని అంత అప్పుల పాలుండి మీకు తెలిసి మీరు బస్సు ఎట్లా ఫ్రీ ఇస్తారు, మీరు కరెంట్ ఎట్లా ఫ్రీ ఇస్తారు, మీరు సిలిండర్ ఎట్లా ఫ్రీ ఇస్తారు, మీరు రాష్ట్ర సంపదను ఎట్లా సృష్టిస్తారు, ఎన్ని కంపెనీలు మీరు ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అప్పులు ఎట్లా కడతారు, మీరు ఇచ్చే సంక్షేమాలకు డబ్బులు ఎక్కడికి వెళ్ళి ఇస్తారు, ప్రజలకి ఏం కావాలన్నా విద్య వైద్యం ఇవి తప్ప రైతన్నలకు కావాల్సినది వాళ్ళకు ఫెసిలిటీ కావాలి. ఇన్ని రాష్ట్రాలకు అప్పు ఉండి మనం చూస్తున్నాం సంవత్సరాల నుంచి కేసీఆర్ ప్రభుత్వంలోనే ఆర్టీసీ వాళ్ళు ప్రైవేట్ చేస్తానంటే కాంగ్రెస్ వాళ్ళు పోయి ఫైట్ చేసి అని చేస్తే మీరు ఫ్రీ బస్ ఇస్తే అంటే ఇంకా ప్రజల మీద మీరు భారాన్ని చేసి మీ ఓటు బ్యాంక్ కోసం మీరు అధికారం కోసం అన్ని ఫ్రీలు ఇస్తే ప్రతి ఒక్కరికి ఫ్రీలు ఇస్తే రేపు మనుషులు అన్నట్టు ఎట్లా పడుతుంది? ఎక్కడికి వెళ్ళి ఈ అప్పులు కట్టాలా? ఎక్కడ మీరు రాష్ట్ర సంపదను ఎలా సృష్టిస్తారు? ఫస్ట్ మీరు ఎన్ని కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తారు? ఈ అప్పులు ఇంట్రెస్ట్ ఎట్లా కడతారు? అప్పుడు ఎట్లా తీస్తారు? ప్రజలకు ఇచ్చే సంక్షేమాలు ఎట్లా చెప్తారు? రాష్ట్రాన్ని ఎట్లా డెవలప్ చేస్తారు? రాబోయే శ్రీనివాస్ గారు మీ క్వశ్చన్ అర్థమైందండి. రామ్మోహన్ గారు ఆన్సర్ ప్లీజ్. శ్రీనివాస్ గారు ధన్యవాదాలు మీ ప్రశ్నకు. 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు కె చంద్రశేఖర్ గారు తీసుకోవడం జరిగింది. ఆ 7 లక్షల కోట్ల రూపాయల అప్పుకు 40,000 కోట్ల రూపాయలు మేము ఆల్రెడీ దానికి ఇంట్రెస్ట్ కూడా మేము ఆల్రెడీ పే చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా మేము రాష్ట్రాన్ని మేము ఇచ్చే పథకాలు అమలు చేస్తామని మీరు మంచి ప్రశ్న అడిగినారు. మీరు చూస్తున్నారు ప్రభుత్వం రాగానే మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం ఉచితంగా ఆర్టీసీ బస్సులో సౌకర్యం కల్పించినాం. సమాజంలో సగభాగం మహిళలు, చాలామంది విద్య చదువుకోవాలని చెప్పి మహిళా సోదరిమణులకు ఉంటుంది. కానీ తల్లిదండ్రుల ప్రోత్సాహం లేకనో వాళ్ళకు రవాణా సౌకర్యం లేకనో వాళ్ళకు హైదరాబాద్లోనో పట్టణాలలోనో పోయి చదువుకోవాలంటే అక్కడ వసతి లేక గ్రామాల్లో ఉండే వాళ్ళు గ్రామాల్లోనే ఉండిపోతున్నారు విద్యార్థినులు. అలాంటి వాళ్ళకు ఒక బస్సు సౌకర్యం ఉండడం మూలంగా ఉదాహరణకు పరిగి పక్కన పల్లెలో ఉండే ఒక అమ్మాయి పరిగి పట్టణానికి వచ్చి చదువుకోవడానికి అవకాశం ఉంటుంది, వికారాబాద్ పోయి చదువుకోవడానికి అవసరం ఉంటుంది. అదేవిధంగా చేవెళ్ళ నుంచి ఎవరైనా చదువుకోవాలంటే వాళ్ళు హైదరాబాద్ పోయి కూడా చదువుకొని మళ్ళీ ఇంటికి రావచ్చు. ఎందుకంటే ముఖ్యంగా విద్యార్థుల సమస్యలు వేరే విధంగా ఉంటాయి. వాళ్ళు రాత్రి 8 కల్లా తల్లిదండ్రుల దగ్గర రావాలని, సెక్యూరిటీ ఉండాలని చెప్పి తల్లిదండ్రులు కోరుకుంటారు, విద్యార్థులు కోరుకుంటారు. వాళ్ళకు ఒక బస్ సౌకర్యం ఉంటే మళ్ళీ వాళ్ళు రాత్రి కల్లా ఇంటికి వచ్చే అవకాశం ఉంటుంది, సాయంత్రం కల్లా ఇంటికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది చాలా మంచి సౌకర్యం మహిళలకు. అదేవిధంగా మనకు ఇంటికి కరెంటు బిల్లు కట్టలేక చాలామంది ఇబ్బంది పాలవుతుంటారు. ఎవరైనా పిల్లలు చదువుకోవాలంటే కూడా కరెంట్ బిల్ చెల్లించకపోతే వాళ్ళు రైల్మెన్ వచ్చి కట్ చేసిపోతారు. ఆ పిల్లలు చదువుకునే పుస్తకాలు పక్కన పడేసి ఆడుకోనికి పోతారు. భర్తకు ఫోన్ చేస్తే ఎక్కడో చేను దగ్గర ఉంటాడు, బిల్లు కట్టాలంటే కూడా వాళ్ళ రీకనెక్షన్ ఫీజు కట్టమని చెప్పి అడుగుతారు విద్యుత్ లైన్ అధికారులు. ఇలాంటి సందర్భం ఉండకూడదన్న ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 700 రూపాయల వరకు పేదవాళ్ళందరికీ కూడా 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసిండ్రు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రైతాంగానికి అందరికి కూడా ఉచిత విద్యుత్ ఇచ్చినాం. ఆ 10 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇచ్చినాం. తర్వాత కూడా బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఆ పథకాన్ని రద్దు చేయలేని పరిస్థితి ఉంది. రద్దు చేస్తే ప్రభుత్వం పడిపోతుంది కాబట్టి వాళ్ళు కొనసాగించారు. 20 ఏళ్ల నుంచి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఉచిత విద్యుత్ వస్తుందంటే అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పథకం. రైతాంగానికి ఇచ్చిన, విద్యార్థులకు ఇచ్చిన, అది మనం ఒక పెట్టుబడిగా భావించవద్దు. అది మానవ వనరుల పైన, రైతాంగం పైన వాళ్ళు అభివృద్ధి చెందడానికి మనం పెడుతున్నటువంటి ఖర్చుగానే పరిగణించాలి, కానీ వృధా ఖర్చుగా పరిగణించవద్దు. బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి
పనికిరాని ప్రాజెక్టులు కట్టిండ్రు. కాళేశ్వరం మేము పోయొచ్చినాం, మీడియా మిత్రులను తీసుకెళ్ళినాం. అక్కడ వాళ్ళు కట్టిన ప్రాజెక్టులన్నీ కూడా పర్రెలు బాసినాయి. ఘోష్ అని చెప్పి ఒక సుప్రీంకోర్టు జడ్జిను అపాయింట్ చేసినాం. ఆయన అన్ని అఫిడవిట్లు ఇస్తున్నాడు. దానికి సంబంధించిన మంత్రులకు, ఇంజనీర్లకు అందరు కూడా మీరు అఫిడవిట్ల రూపం లోపల ప్రశ్నలకు జవాబులు చెప్పాలి. మీరు ఒకవేళ తప్పుడు జవాబులు చెప్తే క్రిమినల్ కేసు కూడా పెడతామని చెప్పి స్పష్టంగా చెప్పినారు. కాబట్టి మేము మాత్రం అట్లాంటి పని చెయ్యం. మీకు తెలుసు, నాగార్జున సాగర్ కాంగ్రెస్ పార్టీ కట్టించడం జరిగింది, శ్రీశైలం కాంగ్రెస్ పార్టీ కట్టించడం జరిగింది. వీళ్ళు కట్టించింది ఆ ప్రాజెక్టులు అసలు కొన్ని ఏళ్ళు కూడా కాలేదు. వాళ్ళు లోపభూయిష్టమైనటువంటి ప్రాజెక్టులు కట్టి ఈరోజు పర్రెలు వారి మొత్తం కూడా రాష్ట్రంలో కూడా అందరూ కూడా బాధపడే పరిస్థితి బీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించింది. కాంగ్రెస్ మాత్రం అట్లాంటి పని చేయదు. ఎందుకంటే మేము కట్టిన ప్రాజెక్టులే మీకు ఉదాహరణగా మేము చెప్తున్నాం. ఈరోజు ఆ ప్రాజెక్టులకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఉపయోగమయ్యే పథకాలను తీసుకొస్తాం. ప్రజలకు గతం లోపల ఊర్లలో భూములు లేని టైం లోపల పేదలకు భూ పంపిణీ కార్యక్రమం చేపట్టి ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు 5 ఎకరాల భూమి ఉచితంగా ఇచ్చినాం. ఎక్స్ సర్వీస్ మెన్ కూడా 5 ఎకరాల భూమి ఇవ్వడం జరిగింది. ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. జర్నలిస్టులకు కూడా ఇండ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలకు, అట్టడుగు వర్గాల వాళ్ళకు అందియాలన్న తలంపుతో పనిచేస్తుంది. కాబట్టి ఎక్కడ కూడా వృధా చేయము. అదేవిధంగా మీరు ఏ విధంగా సేకరిస్తారు నిధులు అని చెప్పి మీరు అడిగారు, మంచి ప్రశ్న. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దవోస్ స్విట్జర్లాండ్కి వెళ్ళి అక్కడ పెట్టుబడులదారులను ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇండస్ట్రియలిస్టులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఆకర్షించి ఒక 40,000 కోట్లకు అగ్రిమెంట్లు సంతకం చేసి ఆ 40,000 కోట్ల పరిశ్రమలు మన తెలంగాణ లోపల హైదరాబాద్ చుట్టుముట్టు కానీ జిల్లాలు కానీ ఏర్పాటయ్యే విధంగా ఆల్రెడీ తొందరలోనే ప్రారంభోత్సవాలు జరగబోతున్నాయి. ఆల్రెడీ మీకు తెలుసు, ఈ యొక్క ప్రాజెక్టులోకి నిష్ణాతులైనటువంటి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలందరూ కూడా సంతకాలు చేసినారు అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, గత ప్రభుత్వం ఈ యొక్క జిఎస్టీ వసూళ్లలో కూడా లోపభూయిష్టమైన విధానాలు అప్పుడున్నటువంటి అధికారులు సోమేష్ కుమార్ కావచ్చు, వీళ్ళు కావచ్చు, వాళ్ళు ఎక్కడ కూడా ఏ ఇండస్ట్రీ పైన కూడా జిఎస్టీ వసూళ్లపైన దృష్టి పెట్టలేదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే జిఎస్టీ వసూళ్ళు అన్నది ఒక నెలలోనే 1000 కోట్ల రూపాయలు అదనంగా వసూలు చేసినాం. ఎందుకంటే కొన్ని పరిశ్రమల మీద వాళ్ళకు లోపాయికారి అండర్స్టాండింగ్ ఉండి ట్యాక్సీలు కూడా కరెక్ట్గా వాళ్ళు వసూలు చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్యాక్సెస్ కూడా రాబట్టి ఆదాయాన్ని ఒకసారి పెంచుకుంటూ ఇంకా ఏ విధంగా పేద ప్రజలకు మనం సంక్షేమ కార్యక్రమాలు అందించాలన్న విషయం లోపల చిత్తశుద్ధితో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. అదేవిధంగా టూరిజంలో కూడా ఎంకరేజ్ చేసి ఒక రివర్ ఫ్రంట్ అథారిటీ, మూసీ రివర్ ఫ్రంట్ అథారిటీ అనేది ఏర్పాటు చేసి టూరిస్టులను కూడా ఆకర్షించి టూరిస్ట్ ద్వారా కూడా ఇక టూరిజం రెవెన్యూను కూడా పెంచుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. రామ్మోహన్ గారు, ఇందాక మీరు మాట్లాడుతున్నారు పార్లమెంట్ ఎలక్షన్స్లో డబుల్ డిజిట్ ఎందుకు సాధించలేకపోయింది కాంగ్రెస్ అన్న దానికి సమాధానం. ప్రతిభ గారు, ముఖ్యంగా మీకు తెలిసిన విషయమే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం కె చంద్రశేఖరరావు గారి కూతురు కవిత జైల్లో ఉండడం, లోపాయికారి ఒప్పందం అక్కడ బీజేపీకి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి జరిగింది. అందులో భాగంగానే మొత్తం కూడా బీజేపీకి బీఆర్ఎస్ పార్టీ ఓట్లన్నీ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయి వాళ్ళ అభ్యర్థులు 8 మంది గెలవడం జరిగింది. కానీ ఓట్ల శాతం మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ వచ్చింది. దాంట్లో మా అభ్యర్థి వంశీచంద్రెడ్డి గారు కేవలం 4,000 ఓట్లతో మహబూబ్ నగర్ పార్లమెంట్ నుంచి ఓడిపోయినారు. 4,000 ఓట్లు అంటే 2,001 ఓటు వచ్చినా సరే మా అభ్యర్థి గెలిచేవాడు. ఈ విధంగా రెండు పార్టీలు ఒకటి కావడం అనేది, అంటే మనం ఒకటి ఆలోచన చేయాల్సింది ఏంటంటే ప్రతిభ గారు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి పద్మారావు గారు సికింద్రాబాద్ నుంచి ఎంపీగా కాంటెస్ట్ చేస్తున్నారు. తను ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నారు, గతంలో మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా పనిచేసినారు. అసలు ఆయనకే డిపాజిట్ పోయిందండి. ఎట్లా పోతుందండి? ఒక మాజీ మంత్రి డిప్యూటీ స్పీకర్గా ఉండి ఎమ్మెల్యేగా ఉండి ఎంపీగా కాంటెస్ట్ చేస్తే ఎమ్మెల్యేగా గెలిచి 6 నెలలు కాలేదు, ఇప్పుడు క్యాండిడేట్కి ఆయన కాన్స్టిట్యున్సీలో డిపాజిట్ ఎట్లా పోతుంది అంటే దీనికి మొత్తం మూకుమ్మడిగా ఎక్సెప్ట్ సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ తప్ప మెజారిటీ ఎక్కడ కూడా వాళ్ళకి రాలేదు. చాలా ప్రదేశాల్లో 3వ స్థానంలో ఉన్నారు. వాళ్ళు 3వ స్థానంలో వాళ్ళు ఉన్నారంటే ఇది లోపాయికారిగా బీజేపీకి వాళ్ళు ఒక అండర్స్టాండింగ్కి వచ్చేసి వాళ్ళు చచ్చిపోతూ
బీజేపీ పార్టీని బతికించే విధంగా కృషి చేశారు. గతంలో కూడా మన ప్రధాని అప్పుడు మోడీ గారు కాంగ్రెస్ పార్టీ తల్లిని చంపి బిడ్డను గన్నది అని చాలా దుర్మార్గమైనటువంటి భాషను ప్రధానమంత్రిగా ఉండి మాట్లాడలేని భాషను మాట్లాడిండు. అట్లాంటి పార్టీకి వీళ్ళ యొక్క పార్టీని తాకట్టు పెట్టిండ్రు బీఆర్ఎస్ పార్టీ. ఇంకా మన రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నిలబడేది లేదు, గెలిచేది లేదు. ఎందుకంటే మీరు చూస్తున్నారు ఆల్రెడీ కాళేశ్వరం పైన ఘోష్ గారు రిటైర్డ్ హైకోర్టు జడ్జి గారు ఎంక్వైరీ చేస్తున్నారు. నరసింహారెడ్డి గారు కూడా ఆల్రెడీ ఎంక్వైరీ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క ఎంక్వైరీకి సంబంధించిన నోటీసులు కూడా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు కానీ సంబంధిత అధికారులకు కానీ ఇవ్వడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ పార్టీ మనుగడ సాధించేది కష్టం. ఎందుకంటే ఇది లోపాయికారి ఒప్పందంలో భాగంగా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీని ఆల్మోస్ట్ వాళ్ళు అమ్ముకున్నారు బీజేపీ పార్టీకి. కాబట్టే ఈ విధంగా ఓట్లు వచ్చినాయి. ఎందుకంటే నేను చూసినాను ప్రభుత్వ స్కూళ్ళ ముందు పోలింగ్ దగ్గర చూస్తే బారులు దేరి ఉన్న జనాలకు 3 ఆఫీసులు ఉండేవి గతంలో, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ రెండే. బీఆర్ఎస్ పార్టీ విలీనం అయిపోయింది. అక్కడ కనీసం ఆడ పోల్ చిట్టీలు ఇచ్చేటోళ్ళు కానీ చెప్పేటోళ్ళు కానీ ఎవరు లేరు. ఇది ఎప్పుడు కూడా మేము ఇంతకుముందు చూడలేదు, ఫస్ట్ టైం ఈ విధంగా చూస్తున్నాం. కాబట్టే ఇలాంటి ఓట్లు వచ్చినాయి. కానీ భవిష్యత్తు లోపల అలాంటి ఓట్లు రావు. మీకు తెలుసు బీజేపీ పార్టీ అనేది ఎక్కడైతే రామ మందిర నిర్మాణం జరిగిందో ఫైజాబాద్ ఉత్తరప్రదేశ్లో, అక్కడనే మా ఇండియా కూటమికి సంబంధించిన వ్యక్తి అక్కడ విజయం సాధించడం జరిగింది, సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన వ్యక్తి. కాబట్టి ఆ రాష్ట్రంలో కూడా ఉత్తరప్రదేశ్లో కూడా మాకు గణనీయంగా సీట్లు 35 మంది పార్లమెంట్ సభ్యులు ఇండియా కూటమి నుంచి గెలవడం జరిగింది. కాబట్టి మేము అధికారాన్ని దగ్గరకు వచ్చి ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం దుష్ప్రచారం, ఎగ్జిట్ పోల్స్ని, మీడియాను మేనేజ్ చేసి వాళ్ళు బీజేపీ అబ్కి బార్ 400 సీట్ అని చెప్పి ప్రచారం చేసి ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి ఈ విధంగా ఆ గెలుపు అనేది వచ్చింది. ఎన్ని దుష్ప్రచారాలు చేసినా సరే మేము అధికారానికి దగ్గరలోకి వచ్చి ఆగిపోవడం జరిగింది. రైట్ అండి. బహ్రైన్ నుంచి రాజు గారు లైన్లో ఉన్నారండి. రాజు గారు, రాజు గారు రైట్. నెక్స్ట్ కాలిఫోర్నియా నుంచి భరత్ గారు వీడియో కాల్లో లైన్లో ఉన్నారండి. భరత్ గారు మాట్లాడండి. యా అండి, తను ఎలక్షన్ రిజల్ట్స్ గురించి, డిపాజిట్స్ గురించి మాట్లాడుతున్నారు. ఓ 2 సంవత్సరాల కింద, సంవత్సరంన్నర కింద కాంగ్రెస్ సిచ్యువేషన్ ఏందో చూసుకుంటే బాగుండు. హుజూరాబాద్, దుబ్బాక, మునుగోడులో ఏమైంది, తర్వాత అంతకుముందు సాగర్లో ఏమైంది, వాళ్ళ స్ట్రాంగ్ కాన్స్టిట్యున్సీ సాగర్లో ఏమైంది, ఎందుకు ఓడిపోయారు. ఎలక్షన్లో ఓడిపోవడం గురించి మాట్లాడితే కొడంగల్లోనే ఓడిపోయారు. మీరు ఛాలెంజ్ చేసి నేను మళ్ళీ ఎలక్షన్లో నిలబడని ఓడిపోతా అంటే 2018లో కొడంగల్లోనే పోయింది కాంగ్రెస్. మీరు ఎలక్షన్ల గురించి ఎవరికెవరు అంతెందుకు, రేవంత్ రెడ్డి బయటకు వచ్చి చెప్పిండు, ఈటెల వైఫ్ అడిగితే నేను హుజూరాబాద్లో సపోర్ట్ చేసిన కాంగ్రెస్ నుంచి అని. మీరు వెనకాల ఒప్పందాల గురించి మీరు మాట్లాడితే ఇంకా నవ్వుకోవడానికి కూడా ఏముండదు. సరే, అవి ఎలక్షన్ల తర్వాత సంగతి. కానీ మొన్న ఏంటండి, ఈ ఎంపీ ఎలక్షన్ల ముందు ఒక ఎన్టీవీలో ఒక చర్చలో ఒక టీవీ ఛానల్ దాంట్లో అడిగితే క్లియర్గా రేవంత్ రెడ్డి చెప్పాడు, కౌలు రైతులకు ఇస్తాం, ఒకరికి ఇచ్చి ఒకరికి ఆపేది ఉండదు అని. మళ్ళీ ఈ రోజు న్యూస్ పేపర్లో ఏంటి, ఇంకా దాని విధి విధానం అయిపోలేదు, మళ్ళీ పాతవే ఇస్తాం, మళ్ళీ పాత లెక్క ప్రకారమే ఇస్తాం. స్ట్రైట్గా చెప్పండి, మీకు చేతన అవుతుందా కాదా? ఒక సంవత్సరంలో 2 సార్లు 2 పంటలు పోయిందంటే ఒక సంవత్సరం పోయింది. ఒక సంవత్సరం తర్వాత మీరు నెక్స్ట్ ఇయర్ ఇచ్చేది ఏంది? ఇప్పుడు 7,500 లాస్ట్ టర్మ్కే ఇస్తున్నారు, అది పోయింది. మళ్ళీ ఖరీఫ్ వచ్చింది, మళ్ళీ స్టార్ట్ అయింది. పోయినసారి ప్రభుత్వం 67%, జూన్ నెల ఎండ్కే 67% ఫినిష్ చేసింది రైతు బంధు. మీరు ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు ఈ నెల. మళ్ళీ ఏదైనా అడిగితే మళ్ళీ అప్పులు అంటారు. దీనికేమో అప్పులు గుర్తొస్తాయి. మళ్ళీ మీరు చేయించుకునే మీ స్కీమ్లకి, ఇప్పుడు పెట్టిన వేరే స్కీమ్లకి ఏమో వేరే వాటికి గుర్తురావు అప్పులు. కానీ ఏదైనా రైతు బంధు అడిగినప్పుడు మాత్రం అప్పులు గుర్తొస్తాయి. వేరే స్కీమ్లు లేకపోతే మీరు చేసుకునేవి మీ ప్రోగ్రామ్స్కి, దానికి మాత్రం అప్పులు గుర్తురావు. రుణమాఫీ మళ్ళీ చేస్తా అంటున్నారు. స్ట్రైట్గా ఎప్పుడు ఆగస్ట్ 15కి అయిపోవాలి, ఆగస్ట్ 15కి మొదలు పెడతా అంటారు. 1000 ఓట్లు వేసిండు, జోగులాంబ గద్వాల నుంచి ఆ కరీంనగర్ దేవుళ్ళ వరకు అన్నిటి మీద ఓట్లు వేసుకుంటూ వచ్చిండు. ఆగస్ట్ 15కి పూర్తి చేస్తారా, మొదలు పెడతారా చెప్పండి. రైతు బంధు ఈసారి అన్నా 7,500 పంటకి వేస్తారా? అది కూడా మళ్ళీ ఏం చేస్తారు? స్ట్రైట్ గా చెప్పండి. అన్ని వెనక్కి ముందుకి రిపీట్ చేయకండి, చేసిందే రిపీట్ చేస్తున్నారు, వేరేది అడగండి. రిపీట్ చేస్తారు మీరు. రైట్ భరత్ గారు, మీ ప్రశ్న అర్థమైందండి. రామ్మోహన్ గారు, భరత్ గారు
భరత్ గారు, మీ ప్రశ్నలన్నిటి కూడా మేము సమాధానం చెప్తాం. దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీకు తెలియని విషయం కాదు. రైతన్నల గతం లోపల ఉచిత కరెంట్ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ప్రతి పేదవాడి ఇంట్లో 700 రూపాయల వరకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రతి ఇంటికి గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా మీరు ఏ విధంగా ఈ పథకాలకు మీరు అమలు చేస్తారని చెప్పి అడుగుతున్నారు. 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి పనికిరాని ప్రాజెక్టులు, పర్రెలువారిన ప్రాజెక్టులు కలిస్తే ఈ TV9 వాళ్ళు కూడా అన్ని ఛానళ్ళను కూడా మేము తీసుకుపోయి ఓపెన్గా చూపించినాం. 7 లక్షల కోట్ల అప్పులు చేసి పనికిరాని ప్రాజెక్టులు కట్టిరు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిరు. అక్కడ పోయి చూస్తే మీకే అర్థమవుతుంది. మొత్తం ప్రాజెక్టులు పర్రెలు కాసినాయి. ఘోష్ కమిటీ వేసినాం. ఒక మన సుప్రీంకోర్టు జడ్జి ఆల్రెడీ అఫిడవిట్లు ఇచ్చిండు. ముఖ్యమంత్రి కూడా నోటీస్ సర్వ్ చేసిండు. రేపో మాపో వాళ్ళకు పిలుపు వస్తుంది. పిలుపు వచ్చిన తర్వాత జవాబు కనుక కరెక్ట్ చేయకపోతే జైల్లో నెట్టడం జరుగుతుంది. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని, అలాంటి పార్టీని మీరు బలపరుచుకుంటూ బద్దలు గుద్దుకుంటూ మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నావు అనేది కూడా ఆలోచన చేస్తున్నారు ప్రజలు. కాబట్టి మీరు ఒకసారి ఆలోచన చేయాలి. టెలిఫోన్లు ట్యాపింగ్ చేయడం, మా హీరోయిన్ల టెలిఫోన్లు ట్యాపింగ్ చేయడం, పారిశ్రామికవేత్తల టెలిఫోన్లు ట్యాపింగ్ చేయడం, హైకోర్టు జడ్జిల ఫోన్లు ట్యాపింగ్ చేయడం ఎక్కడైనా విన్నామా మనం ఇట్లాంటివి? ఎక్కడ కూడా. ఈరోజు హైదరాబాద్ చుట్టుముట్టు కూడా జవహర్లాల్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము ఏర్పాటు చేసినాం. అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్లో నేనున్నాను, సోనియా గాంధీ గారి పక్కన. అది ఇనాగ్రేషన్ రోజు ఉన్నాను. అదేవిధంగా ఐఐటి హైదరాబాద్ మన పటంచెరు సంగారెడ్డి మధ్య సోనియా గాంధీ గారు ఇనాగ్రేషన్ చేశారు. వీళ్ళు ఏం చేశారు? బీజేపీ బీఆర్ఎస్ కలిసి వాళ్ళు ఇద్దరు కలిసే ఉన్నారు కదా. రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎంపీలు హైదరాబాద్ ఢిల్లీకి పోయి సపోర్ట్ చేస్తే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు కొట్లాడి బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలను వాపస్ తీసుకునే విధంగా కృషి చేయడం జరిగింది. కాబట్టి ఏ ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి ప్రజలు గమనించే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. మేము చిత్తశుద్ధితో మీరు అడుగుతున్నటువంటి 2 లక్షల రూపాయలు ఆగస్టు 15 లోపల నిక్కచ్చిగా చెప్తున్నాం. ఆగస్టు 15వ తారీఖు లోపల దాన్ని రుణమాఫీ చేస్తాం. ఆల్రెడీ దానికి సంబంధించిన ప్రక్రియ అధికారులందరితో కూడా మేము స్టార్ట్ చేసినాం. అదేవిధంగా ఏదైతే మీరు రైతు సంబంధించినటువంటి పంట రుణాలకు సంబంధించిన డబ్బుల గురించి మేము రైతు భరోసా పథకాన్ని ప్రవేశపెట్టినామో దాన్ని తప్పకుండా ఈ యొక్క కొన్ని రోజులలోనే ఈ రైతు భరోసా పథకాన్ని కూడా అమలు చేస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మాట తప్పదు మడమ తిప్పదు అన్న విధంగా మేము తప్పకుండా పనిచేస్తాం. ఎవ్వరు కూడా దాని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. స్విట్జర్లాండ్కి వెళ్ళి దవోస్ నగరం లోపల 40,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ విదేశీ పెట్టుబడిదారులతోన, దేశంలో ఉన్నటువంటి పెద్ద పెట్టుబడిదారులతోన హైదరాబాద్ చుట్టుముట్టు ఏ గ్రామంలో ఏ పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నది, ఎక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ పెట్టాలా, ఎక్కడ సెమీ కండక్టర్ ప్లాంట్లు పెట్టాలా, అన్నీ కూడా అగ్రిమెంట్లు సంతకం చేసినాం. తొందరలోనే ఆ పరిశ్రమలు కూడా ఏర్పాటు చేసి మన యొక్క రాష్ట్రానికి ఆదాయాన్ని పెంచుకొని జిఎస్టీలు కూడా వసూలు చేయలేదు గత ప్రభుత్వం లోపల. సోమేష్ కుమార్ లాంటి అధికారులను పెట్టుకొని కొన్ని పరిశ్రమలకు మేలు చేసే విధంగా గత ప్రభుత్వం పనిచేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 1000 కోట్ల రూపాయల జిఎస్టీ ఆదాయాన్ని పెంచుకున్నాం. ఈ విధంగా ఆదాయాన్ని ఒకసారి పెంచుకుంటూ దుబారా ఖర్చులను మేము తగ్గిస్తున్నాం. ఆ దుబారా ఖర్చులను తగ్గించుకుంటూ రాష్ట్రం లోపల పేద ప్రజలకు మేము ఇచ్చినటువంటి హామీలు తప్పకుండా నెరవేర్చే విధంగా మేము కష్టపడి రోజుకు 18 గంటలు మా ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. నిన్న ప్రొఫెసర్ జయశంకర్ గారి బడిబాట కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి పాఠశాలలో కూడా మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి, తరగతి గదుల నిర్మాణం చేసినాం. అదేవిధంగా టాయిలెట్స్ కట్టించినాం, ఎందుకంటే విద్యార్థులకు ఇబ్బందికరంగా ఉంది. డ్రింకింగ్ వాటర్ సౌకర్యం కల్పించినాం. అదేవిధంగా అక్కడ డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేసినాం. ఈ విధంగా ప్రతి పాఠశాలలో చదువుకునే విద్యార్థి ఉన్నత విద్య చదువుకునే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏ విధంగా అయితే ఒక పేద కుటుంబంలో పుట్టి విదేశాలకు వెళ్ళి మన దేశానికి రాజ్యాంగం రాసిండో ఆ విధంగా మన గ్రామీణ విద్యార్థులను తయారు చేయాలని ప్రతి మండలానికి ఒక అంతర్జాతీయ స్థాయి ఇంటర్నేషనల్ పాఠశాల ఏర్పాటు చేస్తాం. యువ వికాసం అనే కార్యక్రమం తీసుకున్నాం. యువ వికాసం కార్యక్రమంలో భాగంగా ప్రతి మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఏర్పాటు చేసి గ్రామాల్లో ఉండే విద్యార్థులు మీరు ఏ విధంగా అయితే ఎన్ఆర్ఐలుగా ఎదిగినరో ఆ విధంగా విదేశాలకు వెళ్ళి వాళ్ళు కూడా ఉన్నత చదువులు చదివే విధంగా ఉద్యోగాలు చేసే విధంగా కృషి చేస్తామన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తెలియజేస్తూ, గతంలో కూడా నవోదయ పాఠశాలలు
ప్రతి ఉమ్మడి జిల్లా లోపల ఉండేవి. ఆ తర్వాత మేము మోడల్ స్కూల్స్ అనేవి శ్యామ్ పిట్రోడా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షులు తన యొక్క సూచనల మేరకు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి మండల కేంద్రంలో కూడా మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేసినాం. అక్కడ 12th క్లాస్ వరకు ఇంటర్మీడియట్ వరకు విద్యా బోధన ఇంగ్లీష్ మీడియంలో కొనసాగుతుంది. అక్కడ చదువుకునే మహిళలకి విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కల్పించినాం. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి విద్య పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఉపాధి పైన కూడా ఈ యొక్క 40,000 కోట్ల పరిశ్రమలు మన ప్రాంతానికి వస్తే నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తాయి. ఆల్రెడీ 30,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం మేము. ఆల్రెడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా 170,000 మందికి ఇవ్వడానికి ఆల్రెడీ మేము అప్లికేషన్స్ కాల్ఫర్ చేసినాం. రాత పరీక్షలు పెట్టబోతున్నాం. అన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం టెట్ రిజల్ట్స్ కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది నిన్న. కాబట్టి ఒక చిత్తశుద్ధితో విద్య పైన ఉపాధి పైన కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. అదేవిధంగా విద్యా ఉపాధితో పాటు వైద్యం కూడా చాలా ముఖ్యమైన ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఎక్కడెక్కడైతే మెడికల్ కళాశాలలు లేవో అక్కడ మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేసి ఆ మెడికల్ కళాశాలకు అనుబంధంగా అక్కడ హాస్పిటల్స్ ఏర్పాటు చేసి హాస్పిటల్స్లో ఒక 1000 పడకల ఆసుపత్రి దశల వారీగా వస్తుంది. ఆ ఆసుపత్రిలో ఉచితంగా మేము వైద్యం చేస్తాం గ్రామీణ ప్రాంతంలో అనే విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ ప్రభుత్వం చిత్తశుద్ధితో పేద ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చే క్రమంలో ఉన్నాం. మేము అధికారంలోకి వచ్చి 6 నెలలు అయింది. వచ్చిన తర్వాత మీకు తెలుసు ఒక 1 నెల రోజులు శాసనసభ నిర్వహణ జరిగింది. ఆ తర్వాత మీరు చూశారు ఎలక్షన్స్ కోడ్ వచ్చింది, మహబూబ్నగర్ ఎలక్షన్ కోడ్ వచ్చి ఆ తర్వాత మీకు తెలుసు లోక్సభ ఎలక్షన్స్ కోడ్ వచ్చింది. కాబట్టి కోడ్ లోపల అభివృద్ధి కార్యక్రమాలు జరగడానికి అవకాశమే లేదు, నిబంధనలు వర్ధించాయి. కాబట్టి తప్పకుండా వచ్చే నెల బడ్జెట్ సమావేశాలు కేంద్రంలో కాగానే రాష్ట్రంలో పెడతాం. ప్రతి శాఖకు నిధులు కేటాయిస్తాం. ఆ నిధులు కేటాయించి ఏ విధంగా మన రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకుంటున్నామో ఏ విధంగా ఏ శాఖలకు కేటాయిస్తున్నామో స్పష్టంగా మీకు అందరు కూడా తెలియజేస్తామన్న విషయాన్ని తెలియజేస్తున్నాం. రామ్మోహన్ గారు, తెలంగాణలో మంత్రులు సీఎం స్పెషల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ ఉన్నాయి. దీన్ని మీ పార్టీ సమర్థంగా తిప్పికొట్టినట్లు కూడా ఎక్కడ కనిపించట్లేదు, ఎందుకని? ప్రతిభ గారు, కొంతమంది విపక్షాలకు సంబంధించినటువంటి నాయకులు వాళ్ళ వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకోవడానికి మేము అధికారంలోకి వచ్చి 2-3 నెలలు కాకముందే ఉదాహరణకు వడ్ల సేకరణ ఒక 35-40 లక్షల మెట్రిక్ టన్నులు సేకరణ చేస్తే 2 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించేసిర్రు. ఆల్రెడీ ట్యాక్స్ రూపంలో వసూలు చేసిర్రు. 100 కోట్లు చేతులు మారినాయి అని ఊకెదంపుడు విమర్శలు చేస్తున్నారు. మేము దానిపైన చాలా సీరియస్గా దానికి సంబంధించిన విషయాన్ని పరిగణించి దానిపైన నోటీసులు ఇవ్వడం జరిగింది. అట్లాంటి వాళ్లకు ఎవరు కూడా సాక్ష్యాధారాలు లేకుండా ఊరికనే బట్టగాల్చి మీదేస్తే ప్రజలు ఎవరు కూడా నమ్మరు అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ మేము రైతులకు వాళ్ళు వడ్లు కొనుగోలు కేంద్రం దగ్గర ఇస్తే వాళ్ళకు కేవలం 3-4 రోజులనే వాళ్ళకు డబ్బులు వాళ్ళ ఖాతాలో పడినట్టు చేసినాం. రాష్ట్ర ప్రభుత్వం ఒక ఏజెన్సీ లాగా పనిచేస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ యొక్క ఫేర్ ప్రైస్ షాపులకు వడ్లను సేకరించి రైస్ మిల్లర్లకు ఇచ్చి బియ్యంగా మార్చి మళ్ళీ ఫేర్ ప్రైస్ షాపులకు ఇస్తారు. దీంట్లో అసలు గవర్నమెంట్ అన్నది ఒక పోస్ట్ మ్యాన్ డ్యూటీ చేస్తుంది తప్ప ఈ విధంగా 100 కోట్లు చంపే పరిస్థితి 100 కోట్లు సంపాదించే పరిస్థితి గవర్నమెంట్కి ఉండదు అన్న విషయాన్ని కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క ప్రతిపక్షాలకు వాళ్ళకి ఏం మాట్లాడాలో తెలియక అధికారాన్ని కోల్పోయి దిక్కుతోచని పరిస్థితి లోపల ఈ విధంగా మాట్లాడుతున్నారు. మా దగ్గర ఉన్నటువంటి నాయకులు నిష్కలంక ఉన్నటువంటి నాయకులు మా దగ్గర ఉన్నారు. రైట్ రామ్మోహన్ గారు, నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారండి టొరంటో నుంచి నవీన్ గారు. నవీన్ గారు, మీ ప్రశ్న అడగండి. హలో సార్, నవీన్ గారు మాట్లాడండి. నాకు 2 ప్రశ్నలు అండి. ఒకటి, ఈ 4,000 పెన్షన్ ఎప్పటి నుంచి ఇస్తున్నారు? రెండోది, ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా ఇస్తారా? లైక్ యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ కూడా ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ ఇస్తుందా లేదా? ఈ 2 క్వశ్చన్స్. తప్పకుండా 4,000 పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ మేము 2 లక్షల రూపాయల రుణమాఫీ అనేది ఈ 15th ఆగస్ట్ లోపల పూర్తి చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఇది కాగానే బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి మాకు నెక్స్ట్ మంత్. ఆ బడ్జెట్ సమావేశాల్లో కులంకుశంగా చర్చించి తప్పకుండా 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుందనే విషయాన్ని
మీకు స్పష్టంగా తెలియజేస్తూ జాబ్ క్యాలెండర్ కూడా మేము విడుదల చేస్తామని చెప్పి మేము ఆల్రెడీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. 30,000 ఉద్యోగాలు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఈ యొక్క బడ్జెట్ సమావేశాల లోపల జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేస్తాం. రైట్ రామ్మోహన్ గారు, ఫైనల్గా తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్లకు అనుమతులు ఇవ్వడం, వెనక్కి తీసుకోవడం కూడా జరిగాయి. ఎందుకని అంటే ప్రజా వ్యతిరేకత వల్లే వెనక్కి తీసుకున్నారనుకోవచ్చా? ముఖ్యంగా మాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ యొక్క కొన్ని బ్రాండ్స్ బియర్లు, ముఖ్యంగా కింగ్ ఫిషర్ లాంటి పాపులర్ బ్రాండ్స్ ఎక్కువ మంది వినియోగదారులు అడుగుతున్నారంట షాపులలోకి వచ్చి. సో అది స్టాక్ లేదు. స్టాక్ లేని సందర్భం లోపల వాళ్ళకు బీర్ కావాలంటే నెక్స్ట్ బ్రాండ్స్ ఏమున్నాయని చూసి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు సెకండ్ షిఫ్ట్ ఆపరేట్ చేసి ఏవైతే పాపులర్ బ్రాండ్స్ ఉన్నాయో కింగ్ ఫిషర్ లాంటివి మేము సరఫరా చేస్తామని ముందుకు వచ్చినారు. అందుగురించే ఆ మెటీరియల్ లేనప్పుడు వీళ్ళకి ఇవ్వడానికి అని చెప్పి మేము ముందుకు వచ్చినాం. మాకు పాపులర్ బ్రాండ్స్ వాళ్ళు ఇస్తాం, మేము సెకండ్ షిఫ్ట్ రన్ చేసి అని ముందుకు వచ్చినప్పుడు ఈ బ్రాండ్స్ మేము రద్దు చేసి వాళ్ళకి అవకాశం కల్పించడం జరిగింది. రైట్ అండి, థ్యాంక్ యూ రామ్మోహన్ గారు వారధి కార్యక్రమానికి వచ్చినందుకు. ఇది ఇవాల్టి వారధి కార్యక్రమం. చూస్తూనే ఉండండి TV9.